హలో, ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు? ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. ఏంటి? ఏం మాట్లాడాలి? అంటే 1,00,000 టాపిక్లు ఉన్నాయి, ఏదో ఒకటి మాట్లాడండి. పోనీ నన్ను మాట్లాడమంటారా? మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. మీ నడక షేక్, మీ కళ్ళు, మీ నోరు, మీ మెడ, అబ్బో! మనలో మన మాట, మీ థైస్ కేక. ఆ దాంతో ఏం దాచుదారులేండి, ఇదైతే బెటర్. నేను చెప్పేవన్నీ నిజాలండి బాబు, పొగడతలు కావు. నా తోడు. అది ఏంటిది? ఓ సార్, అదేంటో నాకు తెలీదు, మీరే చెప్పాలి. లవ్ లెటరే కానీ లవ్ లెటర్ కాదు. నువ్వు ప్రేమించట్లేదని చెప్పడానికి ప్రత్యేకించి లెటర్ రాయడం ఎందుకయ్యా? సార్ భయం, ప్రేమించేస్తానేమోనని భయం సార్. అసలు ఈ అమ్మాయి అందం చూసారు, ఏం అందం సార్. అందంగా ఉంటే ప్రేమించేస్తావా? మరి ప్రేమించరా? అసలు ఎవరు ఎవరు మిమ్మల్ని ఇంత అందంగా ఉన్నాం? బిహేవ్ యువర్ సెల్ఫ్ స్టూపిడ్. ఏమనుకుంటున్నా నువ్వు ప్రేమించట్లేదంటే నేను ప్రేమించేస్తాననుకున్నావా? ఏయ్, నీకు నా సంగతి తెలీదు. అసలు నువ్వు కాలేజ్కి ఎందుకు వస్తున్నావు? ఈ అమ్మాయి ఉద్దేశం నేను ప్రేమించట్లేదంటే అలా తిడుతుంది. చూడండి, మీరు నన్ను ఎంత తిట్టినా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. అయినా ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్లో సీట్ కూడా చాలు. అమ్మో, ఈ అందం ఏంటంటే బాబు, ఈ అందం వచ్చి నా తోలుకుందేంటి? అబ్బో అయ్యబాయ్, అంత అందం ఏంటండి బాబు? ఏంటి సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఆక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడో అందంగా లేవంటున్నాడు, నిన్ను ప్రేమించానంటున్నాడో ప్రేమించలేదంటున్నాడో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందువు గాని. చూడమ్మా నందిని, ఇందాక ఆది మీద కోపంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయినట్టు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.